హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఈ నోటిఫికేషన్ గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే టోటల్గా 32,438 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారనమాట. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక గమనించినట్లయితే దీనికి ఆన్లైన్ విధానంలో అయితే అప్లై అయితే చేసుకోవాలి. చేసుకోవడం అనేది 23rd జనవరి నుంచి అయితే అప్లై అయితే చేసుకోవాలి. అదేవిధంగా 22nd ఫిబ్రవరి వరకు అయితే ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏవైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే కనుక 25th ఫిబ్రవరి నుంచి 6th మార్చి వరకు అయితే టైం అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించి టోటల్గా వేకెన్సీస్ 32,438 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసి యాజ్ ఆన్ 1st జనవరి 2025 వరకు ఏజ్ వచ్చేసి 18 నుంచి 36 వరకు అయితే ఏజ్ అనేది ఉండాలన్నమాట ఈ డేట్ వరకు. నెక్స్ట్ దీనికి శాలరీ వచ్చేసి 18,000 అయితే ఉంటుందన్నమాట. అంటే అన్ని అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 35,000 ప్లస్సే 35,000 ప్లస్ శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి దీనికి అప్లై చేయాలంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్రాల నుంచి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంకా ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ లెవెల్ 1 కింద వీరికి ఏజ్ వచ్చేసి 18 to 36 అనేది దీనికి సంబంధించి ఏజ్ అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పర్టికులర్ డేట్ యాజ్ ఆన్ 1st జనవరి 2025 వరకు అయితే ఈ ఏజ్ అనేది ఉండాలి. ఇక వీరికి ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కూడా ఇచ్చారు. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వారికి 3 years, ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఇంకా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ యూఆర్. సో ఈ విధంగా మనకైతే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ చూస్తే డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ క్యాండిడేట్స్ షుడ్ బి బిట్వీన్ ద డేట్స్ గివెన్ బిలో అంటూ ఇచ్చారు. సో ఇక్కడ మనకైతే క్యాస్ట్ వైజ్గా ఎవరెవరు ఎప్పుడెప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటే అప్లై చేసుకోవాలి అంటూ కూడా మనకైతే ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ అసిస్టెంట్ S&T. సో దీనిలో డిపార్ట్మెంట్ S&T. నెక్స్ట్ అసిస్టెంట్ వర్క్షాప్ డిపార్ట్మెంట్ వచ్చేసి మెకానికల్. నెక్స్ట్ అసిస్టెంట్ బ్రిడ్జ్, దీనిలో డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్. సో ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగాయన్నమాట పోస్టులు. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th పాస్ అయి ఉండాలి లేదా ITI చేసిన వారై ఉండాలన్నమాట. 10th పాస్ ఆర్ ITI ఆర్ ఈక్వలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ NAC సర్టిఫికేట్ ఉన్నటువంటి వారైనా కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకి వేకెన్సీస్ వచ్చేసి జోన్ల వారీగా ఉన్నాయన్నమాట. మనం వచ్చేసి మనమైతే సదరన్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి మనము ఈ సంబంధిత పోస్టులకు సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. టోటల్గా మనకి ఇక్కడ పోస్టులను కనుక చూసినట్లయితే 1,642. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్స్కి 327, ఇంకా CCA. సో ఈ విధంగా వేకెన్సీస్ అయితే కేటాయించడం అయితే జరిగింది. సో ఇక్కడ క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఈ UR, ఇంకా SC ST OBC EWS. సో ఈ విధంగా పోస్టులను అయితే కేటాయించారు. సో వేకెన్సీస్ అయితే చాలానే ఉన్నాయి కాబట్టి మీరు ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకున్నట్లయితే కనుక పోస్టింగ్ వచ్చేసి సికింద్రాబాద్లో అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే 10th ఆర్ ITI లేదా ఓన్లీ NAC సర్టిఫికేట్ ఉన్నటువంటి వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే 10th
ఎన్ఏసీ సర్టిఫికేట్ లేకున్నా కూడా ఐటీఐ ఉన్నటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా ఐటీఐ కూడా లేకుండా ఓన్లీ జస్ట్ 10th పాస్ అయినటువంటి వారు కూడా ఈ పోస్ట్‌లకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు గనుక గమనించినట్లయితే 500 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సీబీటీకి హాజరైనందుకు గాను 400 రూపీస్ రిఫండ్ అయితే చేస్తారు అంటూ మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్ సో, ఈ విధంగా వీరైతేనేమో 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సీబీటీకి హాజరైన తర్వాత పూర్తి ఫీజు అనేది రిఫండ్ చేస్తారు అంటూ మనకైతే ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ సో, ఈ విధంగా ఈ పోస్ట్‌కి అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీకి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అయితే ఉంటుంది. టోటల్‌గా 100 క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట సీబీటీలో. జనరల్ సైన్స్ నుంచి 25, మ్యాథమెటిక్స్ నుంచి 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 టోటల్‌గా మనకి 100 మార్క్స్‌కి అయితే 100 క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. 100 క్వెషన్స్ ఉంటాయి. అదేవిధంగా దీనికి సంబంధించి నెగెటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. దీనిలో 1/3 ఆఫ్ నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయన్నమాట. సో, దీనిలో క్వాలిఫై అవ్వాలంటే ఆహ్, బేసిక్ మినిమమ్ మార్క్స్ అయితే ఉండాలి. ఇక్కడ మనకి యూఆర్ వారికి 40%, ఈడబ్ల్యూఎస్ వారికి 40%, ఓబీసీ వారికి 30%, ఎస్సీ వారికి 30, ఎస్టీ వారికి 30 సో, ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ చూస్తే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ టెస్ట్‌లో అయితే మేల్ క్యాండిడేట్స్‌కి 35 కేజెస్ వెయిట్ అయితే మోసుకెళ్ళాల్సి ఉంటుందనమాట. 100 మీటర్స్ అయితే మోసుకెళ్ళాల్సి ఉంటుంది వితిన్ 2 మినిట్స్‌లో. అదేవిధంగా రన్నింగ్ అనేది కూడా ఉంటుంది. రన్నింగ్ 1000 మీటర్స్ అయితే ఉంటుంది. 4 మినిట్స్‌లో 4 మినిట్స్ అండ్ 15 సెకండ్స్‌లో ఆహ్, 100 మీటర్స్ అయితే రన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్‌కి సంబంధించి చూసినట్లయితే 20, 20 కేజెస్ అయితే మోసుకెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 100 మీటర్స్ మోసుకెళ్ళాల్సి ఉంటుంది వితిన్ 2 మినిట్స్‌లో. నెక్స్ట్ వీరికి కూడా రన్నింగ్ వచ్చేసి 1000 మీటర్స్ ఇన్ 5 మినిట్స్ అండ్ 40 సెకండ్స్‌లో అయితే రన్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా మెడికల్ చెకప్ అయితే కూడా దీనికి సంబంధించి ఉంటుంది. దీనికైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, మనకైతే ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో, దీనిలో మనకి 32,438 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి 10th ఐటీఐ ఇంకా ఎన్ఏసీ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆర్ఆర్బీ గ్రూప్ డి రిక్రూట్మెంట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో, అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎవరైనా కూడా ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.